రాక్షసుడు కోతి. అనగనగా ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా క్రూరుడు. కనిపించిన జంతువునల్లా తినేస్తూ ఉండేవాడు. దీంతో అడవిలో రోజు రోజుకి జంతువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసునికి రోజుకొక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాం. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తూ ఉండేది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపుడు నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళ్తున్న ఆ కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్లి రాక్షసుడు ఎదురుగా నిఠారుగా నిల్చుంది. అది చూసి రాక్షసుడు, ఓసి కోతి, నన్ను చూస్తేనే అడవిలో జంతువులన్నీ గజగజా వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నిల్చున్నావు అని హూంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావా, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావటం నా అదృష్టం. కానీ నాకు ఒక సందేహం అని అంది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమట కదా, అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని రెచ్చగొట్టింది కోతిపిల్ల. ఎవరా మాటన్నది? నిప్పంటే నాకేం భయం లేదు అన్నాడు రాక్షసుడు. అప్పుడు కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపుని తీసి దానికి నిప్పంటిచ్చి, నీకు నిజంగా నిప్పంటే భయం లేకపోతే ఈ నిప్పులో దూకి చూపించు అంది. అప్పుడు ఆ రాక్షసుడు ఆవేశంతో ఆ నిప్పులో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్లతో సహా అడవిలో మిగతా జంతువులన్నీ ఎంతో ఆనందపడి సంబరాలు చేసుకున్నాయి. ఈ కథ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, తెలివితేటలు ధైర్యం ఉండటం వల్ల ఎంతటి శక్తివంతులైన శత్రువులను సైతం జయించవచ్చు అని.